డ్రగ్స్ నిర్మూలిస్తాం హైదరాబాద్లో అన్నారు. ఉదాహరణకు చెప్తున్నా, ముంబై పోలీసులు వచ్చి కాపు కాసి కొమ్ము కాసి వాళ్ళు నిఘా వేసి వాళ్ళే పట్టుకుంటారు. ఉక్కుపాదం మోపుతా అన్నారు. మీరు మోపగలిగినరా? 12,000 కోట్ల డ్రగ్స్ హైదరాబాద్లో ఉన్నాయి. 10 ఏళ్ల నుంచి నడుస్తుందంటే అది బీఆర్ఎస్ది కాంగ్రెస్ది ఇద్దరిది చేతకంతనమే కదా ఆబ్వియస్గా. మరి మీరేం చేసిండ్రు? గతంలో ఒక ఆయన హోంశాఖ మినిస్టర్ ఉండే, ఆయన దగ్గర ఎందుకుందో తెలియదు. ఈ పేరుకి ఆయనకు టోపీ లాటి చేతులు పెట్టి దాన్ని అంతా కేటీఆర్ రూల్ చేసిండ్రు, అది వేరే విషయం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గరనే హోంశాఖ మంత్రి ఉన్నది. మరి ఆయన ఏందో నాకు తెలియదు. ఇక హోంశాఖ ఎందుకు పనిచేస్తుంది? వినాయకుల కాడ డీజిల్ పెట్టనియకుండా ట్యాంక్ బండ్ కాడ అంత మంచిగా చూసుకోనికి పనిచేస్తుంది. 12,000 కోట్ల డ్రగ్స్ హైదరాబాద్లో 10 ఏళ్ల నుంచి ఇంకా సప్లై అవుతా ఉన్నాయంటే పట్టుకోలేకపోయినరు. పక్క రాష్ట్రం కూడా వచ్చి పట్టుకుంటే మన ఇచ్చేది పాయే కదా, పోయినట్టే కదా, ఇంకేమైనా ఉన్నదా? అయిపోయారు. అట్లా అంటే మాట చెప్పిండ్రు, డ్రగ్స్ నిర్మూలిస్తామన్నారు, ఉక్కుపాదం అన్నారు, ఇంప్లిమెంటేషన్ అనేది లేదు, మీరు చేయలేకపోయిండ్రు. ఇప్పుడు ముంబై వాళ్ళు వీళ్ళు వేరే రాష్ట్రం పోలీసులు వచ్చి పట్టుకోరు కనుక సరిపోయింది. వాళ్ళు కూడా పట్టుకోకపోతే తెలంగాణలో ఎన్ని వేల కోట్ల డ్రగ్స్ సరఫరా అవుతున్నట్టు చెప్పండి. ఇప్పుడు 12,000 కోట్ల మత్తు పదార్థాలు తెలంగాణలో ఎన్ని కాలేజీలకు, ఎంతమంది యువతులకు, ఎంతమంది యువకులకు వెళ్తున్నట్టు చెప్పు. ఇంప్లిమెంటేషన్ అనేది మాటలు చెప్తా ఉన్నారు కానీ ఏదైనా సరే కదా, ఒక్క డ్రగ్స్ అనే కాదు, ఈ నీళ్ళనే కాదు, ఏదైనా సరే, ఏదైనా తీసుకో. నువ్వు బడి గుడి చెప్పులు ముడుపులు బట్టలు బంగారం బండ్లు నీ పథకాలు ఫీజు రీంబర్స్మెంటు స్కాలర్షిప్లు నీ పథకాలు ఇంకేమైనా తీసుకో, ఏదైనా ఇంప్లిమెంటేషన్ ఏదైనా అడుగుతున్నాం. ఏదో 4 చేస్తే సరిపోదు కదా. చేతుల పెన్ను ఉన్నది, దప్పును సైన్ పెడితే ఉచిత బస్సు వస్తుంది, ఇచ్చేసిండ్రు. అంతో ఇంత జరగా మహిళా సాధికారత కోసం మహిళలకు కాళ్ళని కోటీశ్వరులను చేస్తా అని వాళ్ళకు ఈ శిల్పారామం కాడ ఆడ ఈడ ఏదో 4 దుకాణాలు పెట్టించారు. ఓకే, సంతోషం. కానీ 10లో 1, 2 చేస్తే ఎవరికైనా నమ్మకం ఉంటుందా? ఎవరికైనా ఉంటుందా? నువ్వు 2 చేయగలిగినప్పుడు 2 చెప్పు. కానీ 10 చెప్పి 2 చేస్తే జనాలు నిన్ను నమ్మరు. మిగతా 8 వాటి మీద ఆశ పెట్టుకున్న వాళ్ళు, వాటిని నమ్మిన వాళ్ళు, ఆ 80% నువ్వు వాళ్ళ యొక్క నమ్మకాన్ని కోల్పోతావు కదా. ఇదే జరుగుతుంది మీ కాంగ్రెస్ గవర్నమెంట్లో. యూరియా విషయంలో గదే, రైతు రుణమాఫీలో గదే, అన్నిట్లలో గదేనా. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఇయాలనే ఓటింగ్లో పాల్గొనే సభ్యులు 781 మంది. ఎన్డీఏ బలం 425, ఇండియా కూటమి బలం 325, ఇతర పార్టీల సభ్యులు 31, మ్యాజిక్ ఫిగర్ ఇక 391. ఇక 391 మ్యాజిక్ ఫిగర్ ఎవరికి వస్తే ఇక అక్కడ మొత్తం కథ కల్లాస్ అయిపోతుంది, తేలిపోతుంది. రైట్. ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం పార్లమెంటు హౌస్ వస్దా కాంప్లెక్స్లో పోలింగ్ కేంద్రం. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 దాకా ఓటింగ్. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు, వెంటనే ఫలితాల ప్రకటన. ఓటింగ్కు దూరంగా ఉంటున్న బీఆర్ఎస్ బీజేడీ మొత్తం సభ్యుల సంఖ్య 781, మ్యాజిక్ ఫిగర్ 391. ఇక చూడాలి మరి ఈసారి ఇక ఎన్డీఏ నెగ్గుతుందా లేకపోతే ఇండియా కూటమి నెగ్గుతుందా, మరి ఇతర పార్టీ వాళ్ళు మరి ఎక్కడ సపోర్ట్ చేస్తారు అనేది చూడాలి. ఇక దాన్ని బట్టి ఇక మనకు అర్థమైపోతుంది కథ. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు మేము దూరం, నోటా లేనందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని కేటీఆర్. ఎన్డీఏ ఇండియా కూటమి అభ్యర్థులు ఇద్దరూ మంచివాళ్లే, కానీ వాళ్ళు కాంగ్రెస్ బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. యూరియా ఇవ్వకుండా 2 పార్టీలు రైతులను గోసపెడుతున్నాయి. మూసీ ప్రాజెక్టుకు పెద్ద స్కామ్, 1,50,000 కోట్లు దోచుకునే కుట్ర. కవిత గురించి మాట్లాడాల్సిందేమీ లేదని వ్యాఖ్య. రైట్. ఏంటంటే వీళ్ళు నోటాకేద్దాం అనుకున్నారు, అక్కడ నోటా అనే ఆప్షనే లేదు. ఆ ఆప్షనే లేనప్పుడు నేను కాంగ్రెస్కు ఓటేయను, బీజేపీకి ఓటేయను ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే అక్కడ రాష్ట్రపతులు ఉపరాష్ట్రపతులు ఎవరైనా అవని కానీ ఓట్లు మాత్రం పార్టీల గుర్తులకే వేస్తాం కనుక ఆ ముద్ర మాకొద్దు, వాళ్ళ ఇద్దరిలో ఏ ఒక్కరికి కూడా మేము వేయబోము, వేయడానికి సిద్ధంగా లేవని ఇక వాళ్ళు చెప్తా ఉన్నారు. రైట్. యూరియా ఇవ్వనందుకే కారణం అట. ఇటు వీళ్ళు ఇవ్వలేదు వాళ్ళు ఇవ్వలేదు. నిజంగా ఈయన ఏమో అన్నాడు కేటీఆర్ గారు, ఏదో అన్నారన్న ముచ్చట పక్కన పెడితే ఎంత అధ్వానమైన ముచ్చట. పిల్లలు స్కూల్లో బడి పిల్లలు ఇద్దరు కొట్టుకుంటారు చూసినావా? మేడం వీడు నా రబ్బర్ గుంజుకుండు, వీడు గుంజుకుండు, లేదు మేడం నేను గుంజుకోలే, వీడే గుంజుకుండు మేడం నేను గుంజుకోలే అని రబ్బర్ కోసం పెన్సిల్ కోసం కొట్లాడతారు చూసినావా? అట్లనే ఉన్నది. తీరా చూస్తే ఆ రబ్బర్ ఇద్దరు కదా, అని ముంగటోంది దొబ్బేసి ఇద్దరు ఇది నాదని వీళ్ళిద్దరు కొట్టుకుంటారు. అసలు ఇవ్వాల్సిందేమో అని ముంగటోనికి. అటువంటి పరిస్థితి. పంపినాని వాడు, పంపలేదని వీడు, పంపినాని వాడు, పంపలేదని వీడు, వస్తున్నాయని ఒకడు, వస్తలేవని ఒకడు, అన్నీ ఉన్నాయి ప్రచారం చేసినందుకు ఈ ప్రాపగండా అని ఇంకోడు. ఇవన్నీ చెప్పి ఎవరిని ముంచిరంటే రైతులను ముంచిరు. అరే ఉంటే పంపినవు, పంపితే ఉన్నాయి నువ్వు పంచుతావు, అయిపోయాయి కదా. ఇంత సింపుల్ థియరీకి షట్టర్లు ఎందుకు మూసిర్రు, రైతులను ఎందుకు ఇబ్బందులు పెట్టిండ్రు?
ఎందుకు ఒకరి మీద ఒకడు అసత్య ప్రచారాలు చేసుకున్నారు, ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టిండ్రు, ఇదంతా కథ ఇదంతా తతంగం ఎందుకు జరిగింది?